అందరికీ నమస్కారం. నిన్న తెలంగాణలో వరంగల్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా కేసీఆర్ నీ మొక్కని మొలవనేమో, నీ చేష్టలు తెలంగాణలో సాగవు అని వార్నింగ్ ఇస్తూ మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. అందులో మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవటం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళటం అని వ్యాఖ్యానం కూడా చేశారు. అంతేకాకుండా ఇప్పుడు దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చి తప్పుల మీద మాట్లాడు, తప్పు ఉంటే మేము సరి చేసుకుంటాం. అంతేగాని నువ్వు అధికారం ఉన్నప్పుడు 7 లక్షల కోట్లు అప్పులు చేసి దానికి 6,500 కోట్లు వడ్డీ కడుతున్నాం మేము. ఇవాళ నువ్వు చేసింది ఏంటో నిర్వాహకం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నిన్ను చిత్తుగా ఓడించారు, అసెంబ్లీలో ఓడించారు, పార్లమెంట్లో జీరో చేశారు నిన్ను. నీ యొక్క ఆటలు చేష్టలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం మీద 2 వ్యక్తుల్ని వదిలిపెట్టి నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్నావు. ఆ 2 వ్యక్తులు కేటీఆర్, హరీష్ రావులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాగుతున్నారు, బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉన్నారు. దమ్ముంటే అసెంబ్లీ వేదికగా రండి, మాట్లాడండి, చర్చించండి, తప్పుల మీద మేము దానికి సిద్ధంగా ఉన్నాం, మీరు చెప్పే తప్పు అయితే మేము సరిదిద్దుకుంటామని కూడా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నా రక్తపు చివరి బొట్టు వరకు కూడా తెలంగాణ కోసం 24 గంటలు పనిచేసి తెలంగాణని అభివృద్ధి చేస్తానని మాట్లాడటం జరిగింది. ఇంకా 4 సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు 18 గంటలు, ఒక్క 1 గంట 1 నిమిషం కూడా సెలవు తీసుకోకుండా ఆఖరి శ్వాస వరకు, చివరి రక్త పొట్టు వరకు ఈ 4 కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై చెప్పిన నాడు ఓడిస్తాని, ఓడించిన పార్లమెంటులో గుండు 0 అని చెప్పిన గుండు 0 తెచ్చిన ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్, కాసుకో, చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో, నీ తాగుబోతు విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటం తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది, తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి, మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా, చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు, తొక్కుకుంటూ వచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో, తేలుద్దాం, సిద్ధంగా ఉన్నా, తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. తెలంగాణ రాజకీయాల్లో హాట్గా జరుగుతున్నాయి. రోజు మాట్లాడితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాంబు పేల్చుతా అన్నాడు. ఆ బాంబులు ఎప్పుడు పేలుతాయో, ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని కేటీఆర్ ఆందోళనగా ఉన్నాడు. ఈ అన్నిటికీ అంతేకాకుండా కేటీఆర్ గారు నన్ను అరెస్ట్ చేసిన బాధ లేదు, నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాడు. అయితే మరీ ముఖ్యంగా నన్ను అరెస్ట్ చేస్తే నాకు కూడా సింపతి వస్తుంది, నా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది కేటీఆర్ ఉద్దేశం. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే, ఆంధ్రాలో చంద్రబాబుని అరెస్ట్ చేశారు, తమిళనాడులో జయలలితను అరెస్ట్ చేశారు, కరుణానిధిని అరెస్ట్ చేశారు, ఢిల్లీలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, సిసోడియాని అరెస్ట్ చేశారు, ఇంతమంది రాజకీయ నాయకులు అరెస్ట్ చేశారు, నన్ను కూడా అరెస్ట్ చేస్తే చేయండి, నేను కూడా వాళ్ళ కోవకి వెళ్తాను అని ఈ సందర్భంగా ఆయన చెప్తా ఉన్నారు. ఎవరు? కేటీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు దాటికి దీటుగా ఎదుర్కోలేక కేటీఆర్ గారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి తెలంగాణ రాజకీయాలు హాట్గా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.